విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అంటేనే సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. పైలట్లు క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే పైలట్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో పైలట్లను కొన్ని అంశాలు భయపెడుతున్నాయి. వాటిలో ప్రధానమైంది ఫామ్ హౌస్ లో పెడుతున్న హై బీమ్ లైట్స్. ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో కాక్పిట్ పై ఒక్కసారి డిస్కో లైట్లు పడ్డాయి. దాంతో కాసేపు గందరగోళానికి గురయ్యారు పైలట్లు. అయితే వెంటనే తేరుకుని విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారు. ఈ విషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. పైలట్ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఏటీసీ అధికారులు సర్దార్ నగర్, రావిర్యాల గ్రామాల సమీపంలోని ఫంక్షన్ హాల్ లేదా ఫామ్ హౌస్ నుంచి ఈ కాంతులు వచ్చినట్లుగా గుర్తించారు. గతంలో కోల్కతా నుంచి వచ్చిన ఇండిగో విమానానికి, ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా విమానానికి కూడా లేజర్ కాంతులు తాకినట్లు పైలట్లు ఏటీసీకి ఫిర్యాదు చేశారు. ఈ వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ అదనపు కమిషనర్ తబ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్ హౌస్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లేజర్ బీమ్, స్కై బీమ్, సర్చ్ లైట్, మూవింగ్ బీమ్ తో పాటు అధిక తీవ్రత గల డిస్కో లైట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఫామ్ హౌస్లు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొన్ని ఫామ్ హౌస్ల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. భారీ డిస్కో లైట్లు, బీమ్ లైట్లతో పార్టీలు నిర్వహిస్తున్నారు. ఆ లైట్ల ప్రభావం విమాన ల్యాండింగ్ సమయంలో పైలట్లపై పడుతుంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఈసారి మరింత సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.